అనంతపురం నగరంలోని చెరువు కట్ట మీద ఉన్న నిమిషాంబదేవి ఆలయంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. అమ్మవారికి గాజులతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ కాలనీలకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. 2016 సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించామని, అప్పటి నుంచి ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా నిమిషాంబదేవి అంటే నిమిషాల్లో భక్తులు కోరికలు తీర్చే అమ్మవారిగా కొలుస్తారని చెప్పారు. సంతానం, వివాహం కాని వారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంతానం కావలసిన వారు గోరింటాకుతో అమ్మవారికి అభిషేకం చేస్తారని, ఆ తర్వాత ఆ గోరింటాకు పెట్టుకుంటే 5 నెలల్లోపు సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. దాదాపు 20 ఏండ్లుగా సంతానం లేని వారికి కూడా అమ్మవారిని కొలిచిన తర్వాత పిల్లలు పుట్టినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిస్తే ఖచ్చితంగా కోరిన కోరికలు నెరవేరుతాయని అన్నారు. ప్రతి శుక్రవారం రాహుకాల గడియల్లో దీపోత్సవం నిర్వహిస్తే ఖచ్చితంగా కోరిన కోరికలు నెరవేరుతాయన్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి గాజులతో అలంకరణ చేశామని, తర్వాత ఆ గాజులను భక్తులకు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఓం శ్రీ నిమిషాంబాదేవి నమః. ఈ నిమిషాంబాదేవి దేవస్థానం 2016లో అనంతపురంలో చెరువు కట్ట మీద ఇక్కడ ప్రతిష్ఠించబడింది. అప్పటి నుంచి ఇంతవరకు ప్రతి సంవత్సరము ప్రతి దీప నైవేద్యాలతో అమ్మవారు ఇదే రకంగా ఉంటుంది. ఈ పొద్దు వరలక్ష్మి పండుగ సందర్భంగా అమ్మవారికి గాజులతో అలంకరణ చేసి ఈ 2 రోజులు ఇట్లే పెట్టి నెక్స్ట్ వీక్ ప్రతి ఒక్క లేడీస్ వచ్చిన ప్రతి ఆడవారికి పంచుతాం మేము. ఇదే విధంగా ఈ అమ్మవారి నిమిషాంబాదేవి అంటే నిమిషాల్లో కోరికలు తీర్చే అమ్మవారు నిమిషాంబాదేవి పార్వతీదేవి స్వరూపం. ఈ అమ్మవారి గుడిలో ఎవరైనా ఏదైనా కోరిక కోరుకొని 16 చుట్లు చుట్టి ఒక వారం 10 రోజుల లోపల కష్టపడి మనం మనసులో కరెక్ట్గా మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నెరవేరుతుందని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. జరుగుతూ ఉంది, జరుగుతుంది.